హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ వెస్ట్ ఫేసింగ్ 3 బిహెచ్కే ప్లాన్ చూపించబోతున్నాను. దీని వెడల్పు వచ్చేసి 33 ఫీట్లు, పొడుగు వచ్చేసి 60 ఫీట్లు, 33/60 వెస్ట్ ఫేసింగ్ ప్లాటు. ఇది చాలా రెగ్యులర్ సైజు, చాలామంది కొంటుంటారు ఇలాంటి సైజ్ ప్లాట్లు. దీంట్లో ఒక 3 బిహెచ్కే ప్లాన్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏ విధంగా డిజైన్ చేసామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా సెట్ బ్యాక్ చూస్తే ఈస్ట్ సైడు రోడ్ వెస్ట్ ఫేస్ కాబట్టి మనకి ఈస్ట్ సైడు బ్యాక్ సైడు 2 ఫీట్ల 2 ఇంచులు వదలడం జరిగింది. సౌత్ సైడ్ వచ్చేసి 2 ఫీట్లు వదలడం జరిగింది. అలాగే నార్త్ సైడ్ వచ్చేసి 4 ఫీట్ల బాల్కనీ, బాల్కనీ కాకుండా ఇంకొక 6 ఫీట్లు 6 ఇంచులు గ్యాప్ ఉంటుంది. 4 ఫీట్లు బాల్కనీ, 6 ఇంచులు గ్యాప్, టోటల్గా 4 ఫీట్ల 6 ఇంచులు మనం నార్త్ సైడ్ వదలడం జరిగింది. ఇంకా రోడ్ సైడ్ వచ్చేసి స్టేర్ కేస్ కాకుండా ఒక 1.5 ఫీట్ గ్యాప్ అయితే వదలడం జరిగింది. ఆ 1.5 కాకుండా స్టేర్ కేస్ వచ్చేసి మొత్తము 9 ఫీట్ల 6 ఇంచులు వదిలాము. ఈ 9 ఫీట్ల 6 ఇంచుల్లో స్టేర్ కేస్ వాల్ 9 ఇంచెస్ పోతే మీకు 8 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది. ఇంత ఎక్కువ లెంత్ తీసుకోవడానికి కారణము లిఫ్ట్. రెగ్యులర్గా మనం స్టేర్ కేసు అప్ టు 7 ఫీట్ల వరకు తీసుకుంటాము. ఇంకొక 1.5 ఫీట్ కాంప్రమైజ్ అయితే మీకు లిఫ్ట్ డైరెక్ట్ అవుతుంది, ప్లస్ బాల్కనీ కూడా బాగుంటుంది. నార్త్ వైపు వెళ్ళటానికి మెయిన్గా ప్యాసేజ్ వస్తుంది. సో ఇందులో చూడండి, మీరు కార్నర్లో వెస్ట్ ఫేస్ కాబట్టి హ్యాపీగా కార్నర్లో లిఫ్ట్ యాడ్ చేసాము. ఇది అన్ని ఫ్లోర్కి కంటిన్యూ అవుతుంది. 4 ఫీట్లు బై 6 ఫీట్లు స్టాండర్డ్ సైజ్ లిఫ్ట్. ఈ లిఫ్ట్ కాకుండా నార్త్ వైపు వెళ్ళటానికి ఒక ప్యాసేజ్, మళ్ళీ 4 ఫీట్లు ప్యాసేజ్ వదిలాము. సో ఈ లిఫ్ట్, ఈ ప్యాసేజ్ రెండు క్లబ్ చేయడం వల్లనే మనకి స్టేర్ కేస్ బాల్కనీ పెరగడం జరిగింది. మనం రెగ్యులర్గా 8 ఫీట్లు తీసుకుంటాము, ఇంకొక 1.5 ఫీట్ కాంప్రమైజ్ అయ్యాము. సో మంచి బాల్కనీ వచ్చింది. ఫ్యూచర్లో ఎన్ని ఫ్లోర్లు వేసుకున్నా కానీ కన్వీనియంట్ ఉంటుంది. రెంట్ పోర్షన్స్ కూడా మీరు 2 డబుల్ బెడ్రూమ్ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు ప్లాన్ డీటెయిల్స్లోకి వెళ్తే, వెస్ట్ ఎంట్రీ ఇచ్చాము దీనికి. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ కాబట్టి వెస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక మంచి హాల్ సైజు. హాల్ వచ్చేసి 12 ఫీట్ల వెడల్పు, పొడుగు వచ్చేసి 18 ఫీట్ల 2 ఇంచుల పొడుగు ఉంది. సఫిషియెంట్ సైజు 3 బిహెచ్కేకి. దాని తర్వాత హాల్ నుంచి మీరు హాల్లో చూస్తే సీటింగ్ ఇచ్చాము నార్త్ సైడ్ మొత్తము. అలాగే సౌత్ సైడ్ బెడ్రూమ్ వాళ్ళకి టీవీ యూనిట్ వచ్చింది. రోడ్ సైడ్ మీరు మంచి పెద్ద మెయిన్ డోర్ తీసుకోవచ్చు విత్ అటాచ్డ్ ఫిక్స్డ్ గ్లాసెస్తో, కానీ సపరేట్ విండో కానీ మీ చాయిస్ ప్రకారం తీసుకోవచ్చు. అలాగే హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12 ఫీట్ల 7 ఇంచులు మరియు 14 ఫీట్ల 6 ఇంచులు పొడుగుంది. దీంట్లో మీకు వార్డ్రోబ్, టీవీ యూనిట్, డ్రెస్సింగ్, కింగ్ సైజ్ బెడ్, స్టడీ టేబుల్ అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒక అటాచ్ టాయిలెట్ ఇచ్చాము. ఆ టాయిలెట్ వచ్చేసి 5 ఫీట్ల వెడల్పు మరియు 7 ఫీట్ల 8 ఇంచుల పొడుగుంది. దీంట్లో షవర్ రూమ్ సపరేట్ వస్తుంది, మీరు గ్లాస్ పార్టిషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాష్ బేసిన్, కమోడ్ అన్నీ వచ్చేస్తాయి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వస్తే కనుక హాల్లో ఒక చిన్న కామన్ టాయిలెట్ ప్రొవిజన్ ఇచ్చాము. ఎందుకంటే ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ ఉంది కదా, సో 3 బెడ్రూమ్లు ఉన్నాయి కాబట్టి 2 టాయిలెట్స్ అటాచ్ చేసాము. ఒక టాయిలెట్ ఏమో కామన్ ఇచ్చాము. ఇది హాల్ నుంచి కన్వీనియంట్ ఉండేలాగా ఇచ్చాము అందరికీ. ప్లస్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ నుంచి టాయిలెట్ పక్కన ఒక వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చాము, కామన్ వాష్ బేసిన్. అలాగే మనం ఒక కారిడార్ ఉంటుంది, ప్యాసేజ్ కిచెన్కి డైనింగ్కి వెళ్ళడానికి. అందులోనే ఆపోజిట్ 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చాము. ఇది కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ల వెడల్పు మరియు 12 ఫీట్ల పొడవు ఉంది. సఫిషియంట్ సైడ్. ఇందులో మీరు క్వీన్ సైజ్ బెడ్ తీసుకోవచ్చు, వార్డ్రోబ్స్ వస్తే మిగతా ఫర్నిచర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ డిజైన్లో మీరు అది సెట్ చేసుకోవాలి. దీనికి ఆపోజిట్ ఒక గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చాము, చిన్నది. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి 10 ఫీట్ల వెడల్పు మరియు
12 ఫీట్ల పొడవు, సేమ్ సైజ్ 2 బెడ్రూమ్స్. ఇందులో కూడా మీరు అన్ని ఫర్నిచర్ సఫిషియెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనము ప్యాసేజ్ నుంచి కిచెన్ అండ్ డైనింగ్ టోటల్గా ఫుల్ లెంత్ ఓపెనింగ్ ఇచ్చేసాము. 16 ఫీట్ల 7 ఇంచుల వెడల్పు ఉంది అండ్ 10 ఫీట్ల పొడవు ఉంది. సో కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ వచ్చేసి ఇందులో. దాని తర్వాత కిచెన్ నుంచి యూటిలిటీ 4 ఫీట్ విడ్త్ మరియు 10 ఫీట్ లెంత్. ఇందులో అన్ని మన కిచెన్ యూటిలిటీ సంబంధించి వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. సో సైజ్ అయితే సరిపోతుంది అన్ని యూటిలిటీస్కి. ప్లస్ వాస్తు ప్రకారము మనం ఒక పూజ యూనిట్ ఇచ్చాము నార్త్ ఈస్ట్ కార్నర్లో. ప్లాట్ వెస్ట్ సైడ్ కాబట్టి మంచి బెనిఫిట్ అనమాట. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ వచ్చేస్తుంది. అదే ఈస్ట్ ఫేసింగ్ అయితే మనకు అక్కడ మెయిన్ డోర్ వస్తుంది. సో అందుకని మనం కిచెన్ పక్కన పూజ పెట్టుకుంటాము. ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ కాబట్టి సో నార్త్ ఈస్ట్లో మంచి స్పేసు, మంచి పొజిషను పూజకి. 4x6 సైజ్ పూజ వచ్చేసింది. మీరు చూసినట్టయితే నార్త్ నుంచి ఒక డోర్ ఇచ్చాము కిచెన్ అండ్ డైనింగ్లోకి. సో నార్త్ బాల్కనీ నుంచి డోర్ వచ్చింది. ఇది సర్వెంట్ ఎంట్రీ కోసం కానీ లేదా కిచెన్ నుంచి ఏమన్నా సామాను ఇవి ఐటమ్స్ తీసుకురావాలన్నా అన్ని ఈ మెయిన్ హాల్లో ఇటు నుంచి కాకుండా ఈ బాల్కనీ నుంచి తీసేసుకోవచ్చు. మీరు చూసారు కదా ప్లాన్ ఎలా ఉందో. 3 బెడ్రూమ్ ప్లాన్, 33/60 ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇందులో డైరెక్ట్ లిఫ్ట్, మంచి బాల్కనీ అండ్ 3 బెడ్రూమ్ ప్లాన్ అయితే వచ్చింది. దీనిపైన మీరు రెంట్ ప్రొవిజన్ హ్యాపీగా తీసుకోవచ్చు, ఎందుకంటే లిఫ్ట్ డిస్టర్బెన్స్ లేదు ఎక్కడ కూడా. సో రెంట్ పర్పస్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దీని టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 1737 స్క్వేర్ ఫీట్ అయితే వచ్చింది. సో 3 బెడ్రూమ్ ప్లాన్ చూసారు కదా ఎంత బాగుందో. మీకు కనుక సిమిలర్ ప్లాట్ సైజ్ ఉంటే కొంచెం మీ ప్లాట్ సైజ్ బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చాలా బాగుంది ప్లాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక మంచి ప్లాట్ సైజ్తో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.